మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకున్నారు. మీ బడ్జెట్ రూ. 1,00,000. సో రూ. 1,00,000 బడ్జెట్‌లో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మంచి బ్యాటరీ ప్యాక్, మంచి రేంజ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ప్రెజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్‌లో ఇలా రూ. 1,00,000 బడ్జెట్ పెడితే గనక మీకు ఒక 100-120 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ లభించొచ్చు. ఒకసారి ఊహించుకోండి, ఒకవేళ మీకు ఇదే బడ్జెట్‌లో 200 కిలోమీటర్ల పైగా రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తే ప్రెజెంట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల అది జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ యొక్క దిశ మారిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి, దీనివల్ల కస్టమర్స్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి జరిగే ప్రయోజనాలు ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈరోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం రూ. 199 మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ నిర్ణయం గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఓలా కంపెనీ వాళ్ళ గిగా ఫ్యాక్టరీ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమిళనాడులోని కృష్ణగిరి అనే ఒక ప్రాంతాల్లో 110 ఎకరాల్లో ఒక గిగా ఫ్యాక్టరీని అయితే నిర్మిస్తున్నారన్నమాట. సో ఈ గిగా ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ లో కావాల్సిన సెల్స్ అయితే తయారు చేస్తారన్నమాట. సాధారణంగా ఒక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉంటుందో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్లో కానివ్వండి, ఎలక్ట్రిక్ కార్లో కానివ్వండి, ఫైనల్ గా తయారు చేసిన పెద్ద ప్యాక్ అనేది చూస్తారు. బట్ ఆ బ్యాటరీ ప్యాక్ లోపల సెల్స్ ఉంటాయి అనమాట, ఇండివిజువల్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ అన్ని ఫామ్ చేసి ఫైనల్ గా ఒక బ్యాటరీ ప్యాక్ ని తయారు చేస్తారు. అలాంటి సెల్స్ ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ కృష్ణగిరి పర్టికులర్ ఫ్యాక్టరీలో అయితే తయారు చేస్తున్నారు అనమాట. ప్రజెంట్ చాలా వరకు కంపెనీస్ లైక్ ఏతర్ కానివ్వండి, హీరో కానివ్వండి, టీవీఎస్ కానివ్వండి, బజాజ్ వంటి కంపెనీస్, చైనా కానివ్వండి, సౌత్ కొరియా కానివ్వండి, ఇతర దేశాల నుంచి ఈ సెల్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్న పరిస్థితి అనమాట. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియాలోనే లిథియం అయాన్ సెల్స్ అనేది తయారు చేస్తున్నారు కృష్ణగిరి ఫ్యాక్టరీలో. అయితే ఇక్కడ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఒక్కళ్ళు మాత్రమే లిథియం అయాన్ సంబంధించిన సెల్స్ అనేది తయారు చేయట్లేదు. ఆల్రెడీ భారతదేశంలో అమర్ రాజా అనే ఒక కంపెనీ వాళ్ళు తెలంగాణలో ఇలాంటి ఒక గిగా ఫ్యాక్టరీని అయితే ఏర్పాటు చేస్తున్నమాట. వీళ్ళ లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటంటే 16 గిగావాట్ అవర్ల ఫ్యాక్టరీ అనేది ఏర్పాటు చేయాలన్నమాట. మహబూబ్ నగర్ డిస్టిక్ లో ఈ 260 ఎకరాల్లో అయితే ఈ గిగా ఫ్యాక్టరీని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో సెల్ సంబంధించిన యూనిట్ ని సెపరేట్ గా, అలానే బ్యాటరీ ప్యాక్ సంబంధించిన యూనిట్ అనేది సెపరేట్ గా అయితే రూపొందిస్తున్నారు అనమాట. సో దీన్ని బట్టి ఆల్రెడీ అమర్ రాజా వంటి కంపెనీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ గా లిథియం అయాన్ సంబంధించిన సెల్స్ అయితే తయారు చేస్తున్నారు. బట్ వీళ్ళ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీతో పోల్చుకున్నట్లయితే కొంచెం తక్కువగా అయితే ఉందన్నమాట. వీళ్ళు ఇంకా ఫైనల్ ప్రొడక్షన్ నుంచి అంటే ఎక్కువ మొత్తంలో బల్క్ గా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని ఇంకా బయటికి తీసుకురావట్లేదు. బట్ అదే సమయంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చూసుకుంటే కనుక ఆల్రెడీ వీళ్ళ కృష్ణగిరి ఫ్యాక్టరీలో ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే లిథియం అయాన్ సంబంధించిన సెల్స్ అనేది తయారు చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ గా ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్లో ఈ ఫ్యాక్టరీలోంచి బయటకు వచ్చిన సెల్స్ ని ఉపయోగిస్తున్నారు అనమాట. అలా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా 4680 భారత్ సెల్ ను కూడా తయారు చేశారన్నమాట. ముఖ్యంగా భారతదేశ టెంపరేచర్స్ కి అనుగుణంగా 10 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 70 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు తట్టుకునే విధంగా ఈ పర్టికులర్ బ్యాటరీ సెల్స్ ని అయితే తయారు చేస్తారన్నమాట. సాధారణంగా టెస్లా వంటి కంపెనీలు ఇనీషియల్ గా ఈ 4680 సంబంధించిన సెల్ అయితే తయారు చేశారు. ఆ తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్లోకి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. అంటే దీని ఫార్మ్ ఫ్యాక్టర్ అనమాట 46 మిల్లీమీటర్స్, అలానే 80 మిల్లీమీటర్స్ దాన్ని విడ్త్ మరియు హైట్ ని 4680 అయితే పిలుస్తారనమాట. అలానే దీనికి 1000+ లైఫ్ సైకిల్స్, ఎన్ఎంసి కెమిస్ట్రీ సెల్ అయితే ఉంటుంది. అలానే హై ఎనర్జీ డెన్సిటీ కూడా మీకు ఈ సెల్ అయితే లభిస్తుంది అనమాట. ఇక ఇనీషియల్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చేస్తున్న ప్లాన్ ఏంటంటే 6 గిగావాట్ అవర్ కెపాసిటీతో ఇప్పుడు ప్రెసెంట్ అయితే రన్ చేస్తున్నారు అనమాట. ఆ తర్వాత 2027 సంవత్సరానికి వచ్చేసరికి 12 గిగావాట్ అవర్ కి అయితే పెంచుకుంటారనమాట. ఇక 2028 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసరికి మొత్తం 20 గిగావాట్ అవర్కి వీళ్ళ ఓవరాల్ కెపాసిటీని అయితే పెంచుకోబోతున్నారు. అయితే ఈ 20 గిగావాట్ అవర్లో మొత్తం కూడా ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్కి ఆ బ్యాటరీ ప్యాక్స్ని అయితే యూజ్ చేయరు. కొంత అమౌంట్ ఏదైతే ఉంటుందో డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్కి కూడా ఆ బ్యాటరీ ప్యాక్స్ని సప్లై చేయడానికి రెడీగా ఈ ఫ్యాక్టరీని అంతా కూడా స్కేల్ అప్ చేస్తున్నారు అనమాట ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ 20 గిగావాట్ అవర్ కెపాసిటీలో ఒక 6.5 గిగావాట్ అవర్ కెపాసిటీ థర్డ్ పార్టీస్ కోసం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ సెపరేట్ చేసుకుని పెట్టుకుని ఉంచుకున్నారన్నమాట. అంటే అది వన్స్ మొత్తం ప్రొడక్షన్ రెడీ అవుతే అలా వేరే వాళ్ళకి కూడా సప్లై చేయాలని చెప్పి. ఇక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇప్పటి వరకు ఒక స్కూటర్ తయారీ కంపెనీగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కాస్త బ్యాటరీ సంబంధించిన తయారీ కంపెనీగా మారాలంటున్నట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా సంబంధించిన రిపోర్ట్ కూడా అయితే వచ్చిందనమాట. అందుకనే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మార్కెట్ పొటెన్షియల్ గుర్తించి కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెటే కాదు, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ మార్కెట్ కూడా చాలా పెద్దగానే ఉంది, చాలా స్కోప్ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యానుఫ్యాక్చర్గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు
వాళ్ళు బ్యాటరీ ప్లాట్ఫామ్ కి అయితే షిఫ్ట్ అవుతున్నారు అన్నమాట. దానికి సంబంధించిన ఇంకొక సైన్ ఏంటంటే, మీరు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఓలా శక్తి అనే ఒక బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో 4680 సెల్స్ తో తయారు చేసిన ఒక ఇంటెలిజెంట్ బ్యాటరీ టెక్నాలజీ, అంటే మీకు ఇన్వర్టర్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ ని ఆల్రెడీ కస్టమర్స్ కి సప్లై చేస్తున్నారు. ఇది ఎవరైనా కూడా కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్పి ఇండైరెక్ట్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు బ్యాటరీస్ తో తయారు చేసిన ప్రొడక్ట్స్ ని ఇతర మార్కెట్ లో కూడా అందుబాటులో తీసుకొచ్చారు, కేవలం వాళ్ళ స్కూటర్ కస్టమర్స్ కే కాకుండా. ఎందుకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ బ్యాటరీ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నారంటే, ఈ బ్యాటరీ సెగ్మెంట్ హ్యూజ్ మార్కెట్ ఉన్నట్టుగా వీళ్ళు అనలైజ్ చేశారన్నమాట. అంటే ఒక 15,000 కోట్ల రూపాయల నుంచి 20,000 కోట్ల రూపాయల బిజినెస్ అనేది ఈ మార్కెట్ లో ఉంది కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ సెగ్మెంట్ లోకి అయితే అడుగు పెడుతున్నారు. ఇప్పటికే 5,300 కోట్ల రూపాయలు ఈ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు R&D సెగ్మెంట్లో అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉన్నారన్నమాట. ఇక ఇప్పుడు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన పార్ట్ అనమాట. కంపెనీస్ కానివ్వండి, కస్టమర్స్ కానివ్వండి, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్ లభిస్తుంది. సో దానికోసం మనం ఒక కంపారిజన్ చార్ట్ అయితే చూద్దామండి. సాధారణంగా ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఒక కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్ లో ఒక 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు, ఈవెన్ 25,000 రూపాయల వరకు కూడా లిథియం అండ్ బ్యాటరీ ప్రైజెస్ అయితే అమ్ముతున్నారు అనమాట. ఎవరైనా వెహికల్ సంబంధించిన బ్యాటరీస్ ని సెపరేట్ గా కొనుక్కోవాలంటే ఆ ప్రైస్ అనేది మార్కెట్ లో నడుస్తుంది. సో దాన్ని కన్సిడర్ చేస్తే ఒక 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ 45,000 రూపాయల నుంచి 70,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. అదే 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ ఒక 60,000 రూపాయల నుంచి 85,000 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ ఓలా సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ కాకుండా ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్ లో ఉన్న బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ప్రైజెస్ అనమాట. బట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సుమారు ఒక 6-7 నెలల క్రితం మేము ఒక వీడియో అది చేశాం అనమాట. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి తమ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ప్రైజెస్ చాలా తగ్గించారని చెప్పి ఒక వీడియో అది చేసాం. దాని ప్రకారంగా చూస్తే వీళ్ళు 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ని కేవలం 39,000 రూపాయలకి అందిస్తున్నారు అనమాట. అలానే 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ని కేవలం 47,000 రూపాయలకి అందిస్తున్నారు. అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మార్కెట్ ప్రైస్ తో పోల్చుకున్నట్టయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన బ్యాటరీ ప్యాక్ కాస్ట్ వచ్చేసరికి ఒక 21,000 రూపాయల నుంచి 38,000 రూపాయల వరకు ప్రైస్ తగ్గుతుందంటే దానివల్ల కస్టమర్కి ఎక్కువ బెనిఫిట్ లభిస్తుంది కదా. అంటే వాళ్ళు వెహికల్ సంబంధించిన యూసేజ్ అయిపోయిన తర్వాత బ్యాటరీ ప్యాక్ రీప్లేస్ చేసుకోవాలనుకుంటే వీళ్ళ దగ్గర నుంచి బ్యాటరీ తీసుకుంటే తక్కువ ప్రైస్కి వస్తుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కదా. ఒక మాటలో చెప్పాలంటే బ్యాటరీ సంబంధించిన ఓనర్షిప్ కాస్ట్ సుమారుగా 45% తగ్గిపోతుంది అనమాట. మరి దీనివల్ల కస్టమర్స్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ చూస్తే లోవర్ రీప్లేస్మెంట్ కాస్ట్ అనమాట. ఒకనొక టైంలో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ పోతే కనుక స్కూటర్ కాస్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ బ్యాటరీ కాస్ట్ కూడా అంత అయ్యేది. బట్ ఎప్పుడైతే దీనివల్ల ఈ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ తగ్గింది అనుకోండి, సుమారుగా ఒక 40% ఆఫ్ ది వెహికల్ కాస్ట్కి మనకి బ్యాటరీ ప్యాక్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు. అది ఒక కస్టమర్కి ఒక అడ్వాంటేజ్. రెండోది ఏంటంటే వెహికల్ యొక్క కాస్ట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే తక్కువ ప్రైస్కే బ్యాటరీ ప్యాక్ లభిస్తుందో ఒక ఎక్స్షోరూమ్ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మూడోది చూసుకున్నట్లయితే కస్టమర్స్కి అదే ప్రైస్లో ఇంకా ఎక్కువ రేంజ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకప్పుడు ఒక 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ప్రైస్ అయితే ఉందో ఇప్పుడు అదే ప్రైస్కి 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వచ్చింది అనుకోండి, తక్కువ ప్రైస్కి ఎక్కువ రేంజ్ ఇచ్చే వేరియంట్ అందుబాటులో ఉంటుంది కదా కస్టమర్కి. అది కూడా కస్టమర్ బెనిఫిట్గా మారే అవకాశం ఉంటుంది. నాలుగో ముఖ్యమైన పాయింట్ అంటే హయ్యర్ రీసేల్ వాల్యూ ఉంటుంది. సో కస్టమర్స్ లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో ఏదైనా పోయిందంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాలని చెప్పి ఒకప్పుడు రీసేల్ వాల్యూ తక్కువ ఉండేది. ఇప్పుడు కనుక తక్కువ ప్రైస్కి మనం బ్యాటరీ ప్యాక్ని రీప్లేస్ చేసుకోవచ్చు అంటే కస్టమర్కి మరింత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ యొక్క రీసేల్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ చూసుకుంటే మరి కంపెనీస్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇవాళ మనకి ఇందాక చెప్పినట్టుగా ఏథర్ కానివ్వండి, టీవీఎస్ కానివ్వండి, లేకపోతే మన బజాజ్ కానివ్వండి, ఇలా చాలా కంపెనీస్ చైనా లేదంటే సౌత్ కొరియా వంటి దేశాల మీద డిపెండ్ అయ్యి బ్యాటరీ ప్యాక్స్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటారు. బ్యాటరీ ప్యాక్స్ కాకపోయినా బ్యాటరీ సెల్స్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే వేరే దేశం నుంచి బ్యాటరీ సెల్స్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన కొన్ని డ్యూటీస్ అనేవి కట్టాల్సి ఉంటుంది, కొన్ని ట్యాక్సెస్ లాంటివి. ఇప్పుడు ఇండియాలోనే మొత్తం కంప్లీట్గా ఆ బ్యాటరీ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సెల్స్ కానివ్వండి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి వీళ్ళు తీసుకుంటే కనుక ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి ఏమీ ఉండదు కాబట్టి దానివల్ల ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. రెండోది వీళ్ళ సప్లై సైకిల్స్ అనేది ఫాస్ట్గా అవుతాయి అనమాట. సో జనరల్గా వేరే చోట నుంచి ఏదైనా ఒక సెల్స్ని ఆర్డర్ పెట్టినప్పుడు దానికి టైం ఉంటుంది అనమాట. వేరే దేశం నుంచి తీసుకొస్తే కొన్ని నెలల పాటు టైం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి ఒకవేళ కృష్ణగిరి ఫ్యాక్టరీ నుంచి వీళ్ళు కనుక బ్యాటరీస్ తీసుకొస్తే కేవలం ఒక 3 to 5 డేస్లోనే వాళ్ళకి కావాల్సిన సెల్స్ కానివ్వండి, బ్యాటరీ ప్యాక్స్ కానీ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో సప్లై సైకిల్స్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది అనమాట. ఇక షిప్పింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట. పక్క నుంచే వేరే దేశం నుంచి కంపేర్ చేసుకుంటే వేరే రాష్ట్రాల నుంచే లేకపోతే పక్కన ఉన్న నగరాల నుంచి మనం బ్యాటరీ ప్యాక్స్ని షిప్ చేసుకుంటే దాని కాస్ట్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి ఫారెన్ కరెన్సీ వాలటాలిటీ కూడా తగ్గిపోతుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే ఒక షిప్మెంట్ అనేది కొంచెం లేట్ అయింది అనుకోండి, ఆ ఇండియన్ రూపీ వాల్యూ అవుతుందో ఒక రోజులో ఉన్న వాల్యూ కాస్త మళ్ళీ డిప్రిషియేషన్ అయింది అనుకోండి,
దానివల్ల కూడా మళ్ళీ కాస్ట్ డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. బట్ ఇండియాలోనే ఆ బ్యాటరీ ప్యాక్ కనుక దొరికితే కనుక ఈ వాలిటాలిటీ అనేది కూడా ఉండదన్నమాట. ఆ ఎఫెక్ట్ అనేది కంపెనీస్ మీద కూడా పడదు. ఇక చివరిగా ప్రొడక్షన్ అనమాట. ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటారో అందుబాటులోనే బ్యాటరీ ప్యాక్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రొడక్షన్ సంబంధించిన ఇబ్బందులు కూడా దాదాపుగా తొలగిపోతాయి అనమాట. ఇవి కంపెనీస్కున్న కొన్ని అడ్వాంటేజెస్. ఒకవేళ లోకల్‌గా ఏదన్నా సెల్స్‌ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే, అది నేను కేవలం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ గురించి చెప్పట్లేదు. ఒకవేళ వేరేగా అమర్ రాజా కానివ్వండి, ఇతర కంపెనీస్ వచ్చినా కూడా లోకల్‌గా ఏదైనా ఒక సెల్స్ కానివ్వండి, బ్యాటరీ ప్యాక్స్ అందుబాటులో ఉంటే ఈవీ కంపెనీస్‌కి వచ్చే బెనిఫిట్స్ అనమాట ఇవన్నీ. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే మరి లోకల్‌గా ఉన్న కాంపిటీటర్స్ ఓలా సంబంధించిన సెల్స్‌ని యూజ్ చేస్తాయి. అది కూడా పెద్ద క్వెషనే కదా! లైక్ ఈథర్ కానివ్వండి, టీవీఎస్, బజాజ్ కానివ్వండి, హీరో కానివ్వండి, వాళ్ళ కంపెనీ బ్రాండింగ్స్‌లో వేరే సంబంధించిన బ్రాండెడ్ బ్యాటరీ ప్యాక్ పెడితే మరి ఎలా ఉంటది? ఇది కూడా ఒక క్వెషన్ కింద అయితే మారుతుంది కదా! బట్ కొన్ని కోట్స్ ఏమని చెప్తాయంటే గనక ఎకనామిక్స్ అనేది ఈగోని బీట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఎకనామిక్స్ ఎక్స్పర్ట్స్ అది చెప్తూ ఉంటారు. బట్ దీన్ని మనం అంత ఎర్లీగా కంక్లూషన్‌కి రాలేకపోయినా అవకాశం అయితే ఉంటుంది. నిజంగా కస్టమర్‌కి తక్కువ ప్రైస్‌కి ఎలక్ట్రిక్ వెహికల్ ఇద్దాము, మా ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు, లేకపోతే ఇంకా బెటర్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అందిద్దాం అనుకుంటే ఆప్షన్ కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. ఇక ఇప్పటి వరకు మనం నేషనల్ వైడ్‌గా చూసాం. ఒకవేళ ఈ బ్యాటరీ ప్యాక్స్‌ని ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ యూజ్ చేస్తే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయో, ఒకవేళ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు గ్లోబల్ వైజ్‌గా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? ప్రెజెంట్ గ్లోబల్‌గా అయితే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ సీఏటీఎల్ వంటి కంపెనీ వాళ్ళు బ్యాటరీ ప్రొడక్షన్‌లో ప్రపంచవ్యాప్తంగా 30% వాటా అనేది సీఏటీఎల్ కంపెనీ వాళ్ళే చూసుకుంటున్నారు. ఆ తర్వాత ఎల్జీ మరియు సామ్సంగ్ వంటి కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ కింద భారత్ సెల్, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ 4680 సెల్ ఏదైతే ఉందో భారత్ సెల్ అనేది పిలుస్తున్నారన్నమాట. దాన్ని తీసుకొస్తే మరి మార్కెట్ స్కోప్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి. సో స్కోప్ అయితే ఎక్కువగా ఇండియన్ మార్కెట్లోనే ఎక్కువ కనిపిస్తుంది, గ్లోబల్ మార్కెట్లో ఉన్నప్పటికీ. బట్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి అయితే కనిపిస్తుంది. కానీ మీకు కింద స్టార్టింగ్లో చెప్పాను 20 గిగావాట్ అవర్ వీళ్ళు కెపాసిటీ పెట్టుకున్నారు. థర్డ్ పార్టీస్ కోసం ఒక 6.5 గిగావాట్ అవర్ పక్కన పెట్టుకున్నారని కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పటివరకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సంబంధించిన బ్యాటరీలోని పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఇందులో ఛాలెంజెస్ కానీ రిస్క్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ క్వాలిటీ కన్సిస్టెన్సీ అనమాట. మీరు ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ గురించి చూస్తే కనుక వీళ్ళ సర్వీస్ సంబంధించిన ఇష్యూస్ అనేది ఈ రోజుకి కస్టమర్స్ నుంచి అయితే రైజ్ అవుతున్నాయి అనమాట. వీళ్ళ సర్వీస్ కోసం ఎక్కువ డిలేస్ జరుగుతున్నాయని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇవాళ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ బ్యాటరీ సంబంధించిన సెల్స్ని కానివ్వండి, బ్యాటరీ ప్యాక్స్ని నార్మల్ కస్టమర్స్కి అమ్మితే అక్కడ ఏమైనా ఇష్యూస్ వస్తే మొత్తం గ్లోబల్ వైడ్గా కూడా వీళ్ళకి ఇబ్బంది జరిగే అవకాశం ఉండదు. ఇది ఒక ఛాలెంజ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఎల్జీకి సంబంధించిన కంపెనీ నుంచి ఒక డిస్ప్యూట్ అనేది అరైజ్ అయిందనమాట. వాళ్ళు పలానా ఒక టెక్నాలజీని ఏది యూజ్ చేసుకున్నారని. ఆ తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు దాన్ని ఖండించడం జరిగిందనమాట. బట్ ఎప్పుడైతే గ్లోబల్గా వీళ్ళు మార్కెట్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటే ఐపీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమి ఉండకూడదు అనమాట. ఇక మూడో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక 6 గిగావాట్ అవర్ ప్రెజెంట్ ఆపరేటింగ్ కెపాసిటీ నుంచి 20 గిగావాట్ అవర్కి స్కేలప్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదనమాట. వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ తీసుకురావడం, అలానే సప్లై చైన్ మేనేజ్ చేయడం అనేది కూడా ఒక ఛాలెంజ్ కింద మారే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఈ ఓవరాల్ ప్రాసెస్లో వాళ్ళు చెప్పిన టైం కన్నా మళ్ళీ డిలే చేసి ఏమైనా బ్యాటరీ ప్యాక్స్ని సరైన టైంకి సప్లై చేయకపోతే దానివల్ల కూడా మళ్ళీ కంపెనీ యొక్క బ్రాండ్ మీద ఇబ్బందులు జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇవి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఛాలెంజెస్ కానివ్వండి, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. మరి చివరిగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక స్కూటర్ కంపెనీ నుంచి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కింద అయితే మెల్లగా షిఫ్ట్ అవుతున్న పరిణామాలు అనమాట. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇలాగా 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ లేకపోతే 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇలా కిలోవాట్ అవర్కి కంపేర్ విత్ కాంపిటేటర్స్తో పోల్చుకున్నట్లయితే ఒక 21,000 రూపాయల నుంచి నిజంగా ఒక 35,000 రూపాయల వరకు ప్రైస్ తక్కువకి అందజేస్తే కనుక కస్టమర్స్కి ఓవరాల్ ఓనర్షిప్ కాస్ట్ అనేది ఒక 40 నుంచి 45% వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈవీ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది, అలానే బ్యాటరీ ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈవీ ఓనర్షిప్ అనేది ప్రీవియస్గా పోల్చుకున్నట్లయితే ఇంకా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనాలు ఓన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఇండియాలో లోకల్ సప్లై చైన్ మరింత స్ట్రాంగ్గా మారే అవకాశం కూడా ఉంటుంది. సో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అనుకున్నట్టుగా చేసి నిజంగా ఈవీ కస్టమర్స్కి తక్కువ ధరలో బ్యాటరీ ప్యాక్స్ని అందిస్తే, అలానే కంపెనీస్ కూడా తక్కువ ధరకు అందిస్తే కనుక ఈవీ ఇండస్ట్రీ పరంగా గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. కృష్ణగిరి ఫ్యాక్టరీలో వీళ్ళు అయితే మైల్ రాయి అనుకుంటున్నారో అది అనుకున్నట్టు జరిపితే కనుక ఈవీ ఇండస్ట్రీకి చాలా వరకు పాజిటివ్ అంశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. బట్ అట్ ది సేమ్ టైం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్గా ఏదైతే వీళ్ళు చేసిన కొన్ని పొరపాట్ల సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో మరొకసారి ఆ పొరపాట్లు చేస్తే మాత్రం మళ్ళీ వాళ్ళు రిస్క్లో పడే అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఓవరాల్ ప్లాన్ అనేది వీళ్ళ ఎగ్జిక్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట.
ఇది ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన గిగా ఫ్యాక్టరీ ఓవరాల్ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంబీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.